కెరియర్ మొత్తంలో బాగా బాధపడిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా? హ్యాపీ సాడ్ అని కాదు, చాలా జరుగుతూ ఉంటాయి, చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్లు ఉంటాయి, కానీ సాడ్ మూమెంట్స్ ఉంటాయి. కానీ వీటి రెండింటికి మధ్యలో నేను ఒక మంచి మెసేజ్ ఇస్తాను మీకు, లేడీస్ అందరికీ. ఇప్పుడు చదువుకునే వాళ్ళందరూ ఎడ్యుకేషన్ పక్కన పెట్టి ఫీల్డ్కి వస్తూ అంటున్నారు. వాళ్ళకు ఒక క్లారిటీ చెప్తా, మంచి చదువుకోండి, ట్రై చేయండి. ఇది వచ్చిన తర్వాత దాన్ని కంటిన్యూ చేసి దీంట్లో మంచి సక్సెస్ కాండి. కొంతమంది ఎడ్యుకేషన్ బీటెక్ చేసే అమ్మాయిలు కూడా ఫైనల్ ఇయర్లో వచ్చేస్తున్నారు పాపం. దీంట్లో సరిగ్గా దొరకట్లేదు వాళ్ళకి, ఎట్లా వెళ్ళాలి, ఎలా చేయాలి, ఎలా వర్క్ చేయాలి, ఎలా సక్సెస్ కావాలని అర్థం కావట్లేదు. చదువుకుంటూ ట్రై చేయండి. మీకు ఎవరన్నా వస్తే మంచి రెఫరెన్స్లు అడిగితే నా రెఫరెన్స్ ఇవ్వండి న్యూ కమర్స్కి. ఓకే, అది యాంకర్స్ కానీ ఆర్టిస్టులు కానీ అంటే నేను దారి చూపిస్తాను. ఆడిషన్ చేసి వాళ్ళకి ఎలా చేయాలి ఎలా అనేది నేను చేసి వాళ్ళకి నేను మార్కెట్లో పెడతాను. తర్వాత ఈ చిన్న చిన్న చెప్తా రెమెడీస్. ఇప్పుడు ఎండాకాలం వచ్చింది డార్లింగ్, ఈ పక్షులకి కొంచెం వాటర్ బయట పెట్టమని చెప్పండి. మీ ఐ డ్రీమ్ నుంచి నేను చెప్తున్నా మంచి మాటలు. తర్వాత మనం ఫుడ్ ఎట్లాగో మిగులుతుంది డైలీ, మిగిలిన అన్నం ఇంట్లో పెట్టకుండా కొంతమంది డస్ట్బిన్లో పడేస్తారు. ఆ మిగిలిన అన్నాన్ని వాచ్మెన్కి ఇవ్వండి, తింటారు. వాచ్మెన్ వాళ్ళు తినకపోతే ఫుడ్ కుక్కలకు దేనికో కవర్లో వేసి బయట పెడితే తినేస్తాయి. ఫుడ్ వేస్ట్ చేయకండి, మనీ వేస్ట్ చేయకండి. ఇప్పుడు నీకు అవసరం ఉన్నా లేకుండా ఫ్రిడ్జ్ కొంటారు, టీవీ కొంటారు, ఫ్యాన్లు కొంటారు, ఫోన్లు కొంటారు, అన్ని బేకార్. 1 లక్ష రూపాయలు పెట్టి నువ్వు ఒక ఫ్రిడ్జ్ కొన్నావు అమ్మాయి, అదే 1 లక్ష రూపాయలు ఇంకో 2 లక్షలు పెడితే ఊర్లో స్థలం కొనుక్కో. అది మళ్ళీ ఒక 1-2 ఇయర్స్కి డబుల్ అవుతుంది, 6 అవుతుంది. ఈ ఫ్రిడ్జ్ మాత్రం ఖరాబ్ అయిపోతుంది, ఇంకో ఫ్రిడ్జ్ వస్తుంది. ఐ రైట్? సో మనీని అనేది వేస్ట్ చేయకండి. వేరే వాళ్ళని చూసి మీరు ఇన్స్పైర్ అయిపోయి తొందరపడి ఏ మనీ ఖరాబ్ చేయకండి. ఇప్పుడు ఆమె ఎవరు కారు కొంది, ఆమె కొందని నువ్వు కొనుక్కో. ఆమె కొంది, ఆమె డబ్బులు ఉన్నాయి కొనుక్కుంది. ఆమె కారు ఉందని నువ్వు కొనుక్కున్నావు అనుకో, డౌన్ పేమెంట్ 3 లక్షలు 2 లక్షలు కట్టాలి, నెలకి ఈఎంఐ 25,000 కట్టాలి. నువ్వు ఆ 25,000 ఉంటే నువ్వు హ్యాపీగా బతుకుతావు కదా. అది థింక్ చేయండి అందరూ. ఒకరి నుంచి ఒకరు అస్సలు ఇన్స్పైర్ అవ్వకండి. మంచి హార్డ్ వర్క్ చేయండి, మనీని సేవ్ చేయండి, వాటర్ని సేవ్ చేయండి, ఫుడ్ని సేవ్ చేయండి, హ్యాపీగా ఉండండి. డ్రీమ్ని పేపర్లో రాసుకోండి, డ్రీమ్కి ఎలా కావాలో అలా ఫాలో చేసుకోండి. పక్కా ఒక రేంజ్లో ఉంటుంది లైఫ్. ఓకే, నేనైతే అలాగే చేస్తాను. నాకు నచ్చితే నేను చేస్తాను. నేను ఎవడో కొన్నాడని చెప్పి నేను కొనుక్కోను, ఎవరో ఇది అయిపోయిందని చెప్పి నేను చేయను. నన్ను నేనే మోటివేషన్ చేసుకుంటా. తొందరపడితే ఏం సాధించలేము, కూల్ సక్సెస్ అవుతావు. అంటే మహతక్క పర్సనాలిటీ చూడగానే అందరూ అమ్మో ఒక లేడీ అనుష్క, ఫైర్ బ్రాండ్, ఎందుకులే టచ్ చేయడం, కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, సీరియల్స్లో ఆర్టిస్టులు అందరి టాక్ ఇలా ఉంటుంది. అట్లనే అనుకుంటారు, అనుకున్న వాళ్ళు అనుకుంటారు డార్లింగ్. మనకి ఎందుకు మన హైట్ పర్సనాలిటీ, చిన్నప్పటి నుంచి నేను స్పోర్ట్స్ మంచి హైట్ పెరిగాను. సో హైట్ చూసి కూడా చాలా మంది భయపడతారు, వాళ్ళ కర్మ. మంచిగా పలకరిస్తే అందరితో బాగా మాట్లాడతారు. ఫైర్ బ్రాండ్ అంటారు, భయపడతారు, అమ్మో అట్లా కొట్టేలాగా మాట్లాడుతుంది అంటారు. కానీ నేను స్పీడ్గా మాట్లాడతాను కొంచెం, దానివల్ల అట్లా అంటారు. కానీ కామన్ ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ అగ్రి అవుతారు మహతి కూల్ అని. ఓకే, సో ఫైనల్గా మహతక్కని ఇష్టపడే వాళ్ళు ఎక్కువ సీరియల్స్లో ఎప్పుడెప్పుడు మహతక్క నెక్స్ట్ సీరియల్లో కనిపిస్తుందని వెయిట్ చేసే ఆడియన్స్ అందరికీ అక్క ఏం చెప్తారు? అక్క ఏం లేదు, ఇక ఒకటే ముచ్చట, హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయండి, హాయిగా ఉండండి. పెళ్ళైన వాళ్ళు మీ ఆయన్ని బాగా చూసుకోండి, మీ పిల్లల్ని బాగా చూసుకోండి. అందరినీ చూసి ఇది కాకండి, వారు ఇంటి పక్క వాళ్ళు ఏదో తీసుకున్నారని చెప్పి మీరు మీ ఆయన టార్చర్ పెట్టకండి అమ్మ. ఆయన చదువుకునే అమ్మాయిలు బాగా చదువుకోండి, కెరియర్లో ఇందులోకి రావాలనుకుంటే మాత్రం మంచిగా ట్రై చేయండి, పక్కా వస్తుంది. తొందరపడకండి, ఎవరి మాటలు వినద్దు, ఎవరికి వాళ్ళు మోటివేట్ చేసుకోండి. ఏదైనా కూడా బాగా థింక్ చేసి చేయండి. మనీ విషయంలో కానీ, చదువుకునే విషయంలో కానీ, పెళ్లి విషయంలో కానీ. తొందరపడి పెళ్లి చేసుకుంటున్నారు, డైవర్స్ తీసుకుంటున్నారు. సో మ్యారేజ్ అంత స్పీడు, డైవర్స్ అంత స్పీడు, విడాకులు అంత స్పీడు, అంత ఈ సంగీత్కి పెళ్లికి పెట్టిన పైసలు రావట్లేదు విడాకులు అయినాక. సో వీళ్ళు మ్యారేజ్ చేసేసుకొని హస్బెండ్ హెరాస్ చేసి కోట్లు దొబ్బేస్తున్నారు. అలాగే అమ్మాయిల్ని కూడా అబ్బాయిలు అలాగే చేస్తున్నారు, అంతా చీట్ చేసుకుంటున్నారు లైఫ్ని అంతా. సో చీటింగ్ లాపేసి లైఫ్ని మంచిగా ఎంజాయ్ చేయమంటున్నాను నేను. అంతే, మనసుకు నచ్చినట్టుగా వెళ్ళండి. ఎవరు ఇప్పుడు వాళ్ళు ఎవరో చెప్పారు, వీళ్ళు ఎవరో చెప్పారు అని తొందరపడితే లైఫ్ హోగయా, ఖేల్ ఖతం, దుకాణం బంద్. ఒకసారి వాటర్ కింద పడితే మళ్ళీ మనం లాక్కోగలుగుతామా? జీవితం కూడా అంతే. ఇంకా జీవితం మన చేతిలో ఉన్నప్పుడే మనం రాక్ చేయాలి. అంతే, ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు, ఇండిపెండెంట్గా ఉండాలి. మెయిన్ థింగ్ నీ మీద నువ్వే. అంటే ఫీమేల్స్కి అంత స్ట్రాంగ్ నమ్మకం అంటే ఎవరో ఒకరు సపోర్ట్ ఉండాలి, లేకపోతే మనం ఏం చేయలేమనే ఫీల్ ఉంటుంది. అట్లా లేనే లేదు డార్లింగ్, అది అసలు ఫేక్. అసలు ఆ మాట తప్పు. నేను డ్రైవింగ్ చేస్తా, వంట చేస్తా, అన్ని పనులు చూసుకుంటా, మటన్ షాప్కి వెళ్ళి మటన్ తీసుకొస్తా, కూరగాయలు తెచ్చుకుంటా, ఆన్లైన్లో బుక్ చేసుకుంటా, వాటర్ క్యాన్ తీసి టిన్ను కూడా అందులో వేస్తా. అసలు డిపెండ్ అనేది వేస్ట్. ఇల్లు తుడుచుకుంటా, ఒకవేళ సర్వెంట్ రాకపోతే ఇల్లు నేనే నేనే తుడుచుకుంటా. నా బట్టలు కూడా పెడతా వాషింగ్ మిషన్ ఖరాబ్ అయితే. అన్ని మనకు మనమే, అన్ని ఇప్పుడు వచ్చినాయి, ఇంతకుముందు ఇవన్నీ ఉన్నాయా? మన తల్లిదండ్రులు ఉన్నప్పుడు బట్టలు పిండేది, మనం బోరింగ్ కొట్టి నీళ్లు మోసేది,
ఇప్పుడు బోరింగ్ కొడుతున్నారా, నల్ల దిప్పంగానే వస్తున్నాయి. అప్పుడు మనకు వాష్రూమ్స్ ఇంట్లో లేవు, ఊరవతల పోయేది చెంబు పట్టుకొని. ఇది చాలా కొత్త విషయం ఇది. ఇప్పుడు పోతున్నాం మనం చెంబు పట్టుకొని. సో మనకు లేజీ ఎక్కువ అయిపోయింది, షుగర్లు వస్తున్నాయి, బీపీలు వస్తున్నాయి, హెల్త్ ఖరాబ్ అయిపోతుంది. అప్పుడు అన్నీ ఉన్నాయి కాబట్టి మనం హెల్తీగా ఉన్నాం. మనం ఆడుకునేది ఆటలు, గేమ్స్. ఇప్పుడు పిల్లలందరూ ఇంట్లో ఫోన్ పట్టుకొని ఆడుకుంటున్నారు. సో ఇది ఎవరిది తప్పు? మనం అన్ని ఎక్కువ క్రియేట్ చేసుకొని బయటకు వెళ్తలేం, డి విటమిన్ రావట్లేదు, అన్ని అపార్ట్మెంట్లు అయిపోయినాయి, ఇంట్లోనే కూర్చుంటాం, సన్ పడట్లేదు, డి విటమిన్ లేదు, అదొక రోగం. దానికి మళ్ళీ ఇంజక్షన్లు, టాబ్లెట్స్. అప్పుడు మనకు మార్నింగ్ ఆడిపించేది అమ్మ వాళ్ళు కొట్టేది 4:30కి, లే ట్యూషన్ పో అనేది. ఇప్పుడు ఎవరు అంటారు ట్యూషన్ లేదు, ఏం లేదు, 12 గంటల వరకు ఫోను, పొద్దున్న 10 గంటలకు లేవడం, మళ్ళీ ఫోను, మళ్ళీ ఛాయ్ తాకుండా టీవీ, 2 కాళ్ళు చెప్పుకొని నిద్రపోతాం, ఎవడొచ్చినా లేవం, ఒక పద్ధతి ఉండదు, ఒక హలో చెప్పాం, ఏం చెప్పాం, బ్రష్ చేసేదేమో 12 గంటలకు, తినేదేమో 4 గంటలకు, పడుకునేదేమో 12 గంటలకు. అంత నాన్ సెన్స్ ఏముంది? ఇవన్నీ తగ్గించుకొని మనం పూర్వంలో అమ్మ వాళ్ళు ఎలా ఉండేది, కాళ్ళు కడుక్కునేది, బయట ఉండేది, మంచిగా చల్ల గాలి, అదేంటి ఆ పేడతో అలుకు చల్లడం, ముగ్గేయడం, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి డార్లింగ్? అన్నీ పోయినాయి. ఇవన్నీ వస్తే మళ్ళీ అందరూ బాగుంటారు. మహతక్క ఉండేదానికి, మహతక్క బ్రెయిన్లో ఆలోచించేదానికి సంబంధమే ఎన్ని విషయాలు, అవునా కదా? అంటే ఏదైనా కాన్ఫిడెన్స్. ఇప్పుడు నువ్వు ఉన్నావు డార్లింగ్, నీకు ఒక అమౌంట్ వస్తుంది, నువ్వు దీన్ని ఎట్లా ఇంక్రీజ్ చేయాలి? ఒక పేపర్ తీసుకో, దాని మీద డిజైన్ చేసుకో, నీ ఖర్చులు ఏంటి, ఎంత తగ్గిస్తున్నావు. అవసరం ఉన్నా లేకున్నా షాపింగ్ చేస్తారండి లేడీస్, అది చాలా తప్పు. నేను ఫేషియల్ ఇవన్నీ ఉంటుంది కదా, ఫేషియల్, పెడిక్యూర్, మెనిక్యూర్ అని మనం బ్యూటీ పార్లర్ వెళ్తాం కదా, అది నేను షూటింగ్ ఉండే చేయించుకుంటా. షూటింగ్ లేకపోతే అట్లే వదిలేస్తా. ఉప్పు పెట్టి రుద్దుతా, నిమ్మకాయ పెట్టి, ఇది ఉప్పు నిమ్మకాయ వేసి రుద్దుతే కాళ్ళు క్లీన్ అయిపోతాయి. ఊరికే డబ్బులు వేస్ట్, 3,000 రూపాయలు. గోర్లు పెరగడానికి నిమ్మకాయ రుద్దితే గోర్లు పెరుగుతాయి, దీనికి మళ్ళీ అతుకు పెడుతున్నాం సెలబ్రిటీస్ అందరం. ఇదొక టైం వేస్ట్. జుట్టు పెరగాలంటే ఇంత మెంతులు పెరిగేసి పెడితే జుట్టు పెరుగుద్ది, కానీ మనం ప్రొడక్ట్లే వాడతాం. టైం వేస్ట్. మనం అంతా రిచ్ కిడ్ అయిపోయినాం కదా, పైసలు బాగా వస్తున్నాయి, ఖర్చు బాగా పెట్టాలి. డబ్బులు 10,000 వస్తే 20,000 ఖర్చు, 1,00,000 వస్తే 2,00,000 ఖర్చు, 2,00,000 వస్తే 10,000 ఖర్చు పెట్టాడు ఎవ్వలేడు. ఇది మెయిన్ థింగ్. ఏ ఇంటర్వ్యూ అయినా కూడా మంచి మాటలే మెయిన్ థింగ్. మనం సక్సెస్. కానీ నేను ఇదన్నీ నేర్చుకున్నా కాబట్టి నేను సక్సెస్ అయినా. నేను ఇప్పటికీ మెంతులు, పెరుగు కలిపి పెట్టుకుంటా ప్యాక్. ఓకే. ఎవరైనా కొలాబరేషన్ రండి మహతి గారు అంటే పోతా, నాకు నేను వెళ్ళి అనవసరంగా హెయిర్కి తగలబెట్టా. మనీ సేవింగ్స్. ఓకే. సో మహతక్క డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, 50 కార్లు కొనాలి, 100 హౌసెస్ కొంటా, కంపెనీస్ పెట్టాలి, ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, అందరికి మంచి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, కొత్త వాళ్ళకి ఆదర్శం ఇవ్వాలి, మంచి ముసలోళ్ళకు ఫుడ్ పెట్టాలి, బాగా సంపాదించి పేదలకి హెల్ప్ చేయాలి. అట్లా అని చెప్పి దుబారా కాదు, అది క్వాలిటీ ఉంటేనే కరెక్ట్గా వాళ్ళకి నిజమా కదా చూసుకొని. డాగ్స్కి ఫుడ్ పెట్టాలి, యానిమల్స్కి ఫుడ్ పెట్టాలి. లేడీస్ కొంచెం మంది డిప్రెషన్లో సూసైడ్ చేసుకుంటున్న వాళ్ళకి కొంచెం బ్రెయిన్ వాష్ చేయాలి. నాకు ఇవన్నీ ముందు నుంచి ఉంది. ఇవి కూడా నాకు కూడా సపోర్ట్ వచ్చి నేను కూడా మంచి స్థాయికి వెళ్తా ఉంటే నేను కూడా అందరికీ 4 హెల్ప్ చేస్తాను. ఇంకా 4 కాదు, 400 మందికి, 40,000 మందికి, 4 లక్షల మందికి అయినా చేస్తాను. మహతక్క అకౌంట్లో ఎన్ని కోట్లు ఉండొచ్చు? కోట్లు కదా, నాకు అన్ని హౌస్లే ఉన్నాయి. ఓకే. నాకు ప్రాపర్టీస్ అంటే ఇష్టం, కార్స్ అంటే ఇష్టం, ల్యాండ్స్ అంటే ఇష్టం. నేను 10 లక్షలు ఉన్నా ల్యాండే కొంటా, 3 లక్షలు ఉన్నా ల్యాండే కొంటా, 1,00,000 ఉన్నా ల్యాండే కొంటా, ఊర్లో అయినా కొంటా. నాకు ఇష్టం ల్యాండ్ అంటే. ఈ గిల్డ్ సోకు నాకు లేదు. షాపింగ్ ఎట్లా పడితే అట్లా చేయ, కొలాబరేషన్ వస్తే చేస్తా. నాదంతా ఒక డిసిప్లిన్. నువ్వు చూడు, అన్ని అబ్జర్వ్ చేయ, నా ఫేస్బుక్, నా ఇది చూడు, ఒకటే వే ఉంటుంది. ఎవరో ఏదో చేస్తారని నేను బండెక్కి పోయి కింద పడిపోను. నాది నేనే చక్కగా చేసుకుంటా. నేను ఎవరిని అడ్వైస్ కూడా అడగా. బేకార్ ఉంటుంది. ఇప్పుడు నీకు ఒకటి ఉంటుంది డార్లింగ్, నీకు ఖోఖో అంటే ఇష్టం, ఆట. నేను ఖోఖో ఆడతాంటే కుదురుతుందా? నేను పరిగెత్తుతా, నువ్వు పరిగెడతావా? నేను ఫుల్ తింటా, నువ్వు తింటావా? నాకు చపాతి ఇష్టం, నీకు ఇష్టమా? నేను మటన్ తింటా, నువ్వు తింటావా? సో ఒక్కొక్కరికి ఒక టేస్ట్ ఉంటుంది. సో లైఫ్లో కూడా ఒకరికొకరికి ఒక అంబిషన్ ఉంటుంది. సో మన బ్రెయిన్ బట్టి, మన హెల్త్ని బట్టి మన దిమాగ్ను వాడాలి. కానీ నీ పక్కోడి దిమాగ్ తోటి పని చేస్తే ఫెయిల్ అవుతావు. నువ్వు ఇప్పుడు హీరోయిన్ అవ్వాలనుకుంటాను, నేనైతే సైడ్ ఆర్టిస్ట్ అయినా చేస్తా, విలన్ చేస్తా, అన్నీ చేస్తా, నువ్వు చెయ్యవు. సో నీ బ్రెయిన్ వేరు, నా బ్రెయిన్ వేరు. సో నీ హీరోయిన్ కాబట్టి నువ్వు హీరోయిన్ ఎట్లా ట్రై చేసుకోవాలని థింక్ చేయాలి. నేను విలన్ క్యారెక్టర్ కాబట్టి నేను ఎలా చేయాలి, ఈ గోషి కట్టుకొని చేయనా క్యారెక్టర్, లేకుంటే లుంగి టైప్ కట్టుకోనా, లేదంటే చీర లాంగ్ కట్టనా, లేకుంటే అరుంధతి లాగుండా, లేదంటే రమ్యకృష్ణ లాగుండా, నేను ఇట్లా థింక్ చేస్తాను. ఓకే. బాగుందా? ఎస్. అసలు ఎంత మాట్లాడుతున్న టైమే తెలియట్లేదు మహతక్క. సో ఇంత బిజీ షెడ్యూల్లో కూడా 1 ఇయర్ తర్వాత నాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలానే మహతక్క అంటే మా అందరికీ కూడా చాలా ఇష్టం. ఇంకా సక్సెస్ అవ్వాలి, ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, 100 ఇళ్ళు కొనాలి, 100 కార్లు కొనాలి, 100 కార్లు, 100 మందికి, లక్షల మందికి మంచి మంచి స్థాయికి వెళ్ళి ఫుడ్ పెట్టాలి. అవార్డులు కూడా లక్షల్లో ఉండాలి, వేలల్లో ఉన్నాయి, లక్షల్లో అవార్డులు ఉండాలి. అవార్డులు పెట్టుకోవడానికి నీకు అవార్డులు పెట్టుకోవడానికి హౌస్లు కట్టేంత రేంజ్కి ఎదగాలి.
తదాస్తు. థ్యాంక్ యూ, లవ్ యూ. సో నీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి, లైఫ్ పార్ట్నర్ కూడా త్వరలో వచ్చేయాలి అని చెప్పి. వస్తాడు, ఎక్కడికి పోడు, వాడే వస్తాడు. ఓకే, సో హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా అక్క. థ్యాంక్ యూ సో మచ్, అలానే ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. లవ్ యూ. లవ్ యూ చూ. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. చలో, థ్యాంక్ యూ సో మచ్. మా నందు డార్లింగ్ నన్ను ఎప్పటి నుంచో 1 year నుంచి అడిగింది. సో 365 days అయిపోయినాక ఇంటర్వ్యూ ఇచ్చా. ఈ నెల నా బర్త్డే 27th. సో అందుకని చెప్పి లవ్లీగా మా సిస్టర్ కోసం నేను ఒక మంచి ఇంటర్వ్యూ ఇచ్చా. సో దీంట్లో ఉన్న మంచి కంటెంట్, మంచి మాటలు మీరు రిసీవ్ చేసుకోండి, కామెంట్లో పెట్టండి, బూతులు తగ్గియండి, కంటెంట్ని అర్థం చేసుకోండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. సెలబ్రిటీస్ని మేము చాలా కష్టపడి చిన్నప్పటి నుంచి చదివిన దానికి జాబ్ వచ్చినా కూడా పక్కన పెట్టి ఇండస్ట్రీకి వచ్చి రాక్ చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. అలాగే మా నందు డార్లింగ్ని ఎంకరేజ్ చేయండి, తన వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ తప్పకుండా ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. వావ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే.